హైదరాబాద్ నగరాన్ని కల్తీ భూతం పట్టిపీడిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ ముఠాల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా జియాగూడలో వెలుగు చూసిన ఓ ఉదంతం నగర వాసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. కులిసింపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ సమోసా తయారీ కేంద్రంపై పోలీసులు ఫుడ్ అలర్ట్రేషన్ సర్వీసెస్ టీమ్ లైసెన్స్ దాడులైతే నిర్వహించారు. కుళ్లిపోయిన ఉల్లిపాయలు, నిల్వ ఉంచిన కోడిగుడ్లు, నాణ్యత లేని మైదా, కల్తీ నూనెలతో ఇక్కడ సమోసాలు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపు 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, అధికారులు ఏం సీజ్ చేశారు, మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. హైదరాబాద్లో కల్తీ సమోసాలు తయారు చేస్తున్నటువంటి ముఠా గుట్టురట్టు చేశారు జియాగూడ కుల్సుంపుర పోలీసులు. అయితే ఇటు జియాగూడలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పక్కనే ఈ గల్లీలో ఈ కనిపిస్తున్నటువంటి రేకుల షెడ్ ఏదైతే ఉందో ఇందులోనే కల్తీ సమోసాలను తయారు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు అలాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెచ్ ఫాస్ట్ టీం ఏదైతే ఉందో ఇటు ఆ టీం కలిసి కూడా ఇద్దరూ కలిసి కూడా ఇటు ఈ యొక్క కల్తీ సమోసాకు సంబంధించినటువంటి ఈ కేంద్రం పైన దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 50 కిలోల వరకు కల్తీ మైదా, సుమారుగా 4-5 బస్తాల వరకు ఉన్నటువంటి ఉప్పు, అలాగే సమోసా పట్టీలు మీకు ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా సమోసాలు తయారు చేసేందుకు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నటువంటి పట్టీలు ఏదైతే పిండితో తయారు చేసి కట్ చేసినటువంటి పట్టీలు సుమారుగా 2000 వరకు కూడా పట్టీలు, అలాగే 10-12 కిలోల స్వీట్ కార్ను, అలాగే 500కు పైగా కూడా పాడైపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు, అలాగే సుమారుగా 10-15 బస్తాల వరకు అక్కడ ఉన్నటువంటి ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో స్మెల్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి ఉల్లిపాయలన్నింటినీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి సుమారుగా 600 ఉల్లిపాయ సమోసాలు, అలాగే స్వీట్ కార్న్ సమోసాలు, అలాగే ఎగ్ సమోసాలు కూడా వీటన్నిటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎక్కడ చూసినా కూడా ఇటు కల్తీ ఆహారం అయితే హైదరాబాద్ అంతటా కూడా పూర్తిగా విస్తరించిపోయిందని చెప్పాలి. ఈ కల్తీ మాఫియా డబ్బుల కోసం దారుణంగా, అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ అంటే ఇక్కడ మనుషులు ఉండి కనీసం నిలబడలేనటువంటి పరిస్థితి. అలాంటి చోట ఇక్కడ సమోసాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతోటి కల్తీ రాయిలు పూర్తిగా చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి అసలు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ లేదు, అలాగే ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవు. అంతటి దారుణమైనటువంటి కండిషన్లో ఇక్కడ ఈ సమోసా తయారీ కేంద్రం అయితే నిర్వహిస్తూ ఉన్నాడు. గోల్కొండకు చెందినటువంటి అబ్దుల్ రషీద్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా ఈ యొక్క సమోసా కేంద్రాన్ని నిర్వహిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న హోటళ్ళు కావచ్చు, అలాగే చిన్న చిన్న బేకరీలు కావచ్చు, ఇతర వ్యక్తులకైతే ఈ సమోసాని అమ్ముతా ఉన్నాడు. మనం ఒకసారి బయట పడేసినటువంటి ఉల్లిపాయ బస్తా దగ్గర ఉన్నాం చూడవచ్చు. ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ అంటే ఇవన్నీ కొంతమంది వీటిని లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. చాలామంది ఈ ఉల్లిపాయల్ని కట్ చేసి, ఇప్పుడు ఈ అబ్దుల్ రషీద్ అనేటువంటి వ్యక్తి వీటినే కట్ చేసి క్లీన్ చేసి పై పొట్టు తీసేసి కట్ చేసి సమోసాల్లో కలుపుతూ మిక్స్ చేస్తూ సమోసాలు అమ్ముతూ ఉన్నారు. సో ఇలాంటి చోట తయారు చేసేటువంటి సమోసాలని, ఇలాంటి ఉల్లిపాయలతో తయారు చేసేటువంటి సమోసాలని కొంతమంది లొట్టలేసుకుంటూ మరీ తింటూ ఉంటారు. అంటే అసలు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా చాలా వరకు బిర్యానీ, ఛాయ్, అలాగే సమోసా అనేది చాలా ఫేమస్. ఈ సైడ్ చూసుకోవచ్చు, ఈ బస్తా అంతా కూడా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. సో అయినా కూడా ఇలాంటి వాటిని కూడా ఇక్కడ అబ్దుల్ రషీద్ ఒక 4-5గురిని తన కింద పెట్టుకొని పనివారిని దారుణమైనటువంటి కండిషన్స్లో సమోసాలు తయారు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎగ్స్ ఉడకబెట్టేందుకు, ఎగ్స్ బాయిల్ చేసేందుకు మీకు అక్కడ ఒక గిన్నె కనిపిస్తుంది, వంట గిన్నె కనిపిస్తుంది కదా, ఇక్కడ దాన్ని ఎగ్స్ బాయిల్ చేసి ఉడికించి పక్కనే ఎగ్స్ ట్రేలు కూడా ఉన్నాయి ఇంకా చూడొచ్చు. సో వాటన్నిటిని కూడా పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వీటిని తయారు చేసి దగ్గరగా ఉన్నటువంటి ఈ హోటల్స్, అలాగే పూర్తిగా బేకరీలు కావచ్చు, వీటన్నిటిలోకి సరఫరా చేస్తూ ఉంది. గత 15-20 సంవత్సరాలుగా కూడా తాను ఇదే సమోసా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా అటు అధికారులు అయితే గుర్తించారు. ఇందులో పూర్తిగా మైదా, అది కూడా కల్తీ మైదాతోని ఈ సమోసాలు తయారు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కల్తీ మైదాను, కల్తీ నూనెలు, కుళ్ళిపోయినటువంటి ఉల్లిపాయలు, పెద్ద ఎత్తున కుళ్ళినటువంటి ఎగ్స్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కుళ్ళిపోయినటువంటి
ఎగ్స్ కనుక తిన్నట్లయితే ఖచ్చితంగా అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అదంతా కూడా మనిషి శరీరంలోకి వస్తే క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా అటు వైద్యులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. కానీ కొంతమంది అక్రమార్కులు మాత్రం, కల్తీ రాయులు మాత్రం డబ్బుల కోసం, ఎక్కువ డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతూ ఉన్నారు. ఒక సమోసాకి సుమారుగా 4 రూపాయలు ఖర్చుకే పోతుంది, 1 రూపాయి మాత్రమే మిగులుతుందంటూ కొంతమంది వ్యాపారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ అబ్దుల్ రజీద్ తయారు చేసినటువంటి ఈ సమోసాలకి కేవలం 1 రూపాయితోనే సమోసా తయారు చేసి మిగతా 4 రూపాయలు కూడా లాభం పొందేటువంటి విధంగా 1-1.5 రూపాయలు ఖర్చు పెట్టి 3-3.5 రూపాయలు 4 రూపాయల వరకు లాభం తీసుకునేటువంటి విధంగా ఈ నాసి రకపు సమోసాలను తయారు చేసి ప్రజల్లోకి అమ్ముతున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. మనం చూడొచ్చు అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ అంటే ఎలాంటి సేఫ్టీ లేదు, ఎలాంటి నార్మ్స్ లేవు. పూర్తిగా బట్టీలను ఏర్పాటు చేసుకొని ఆ బట్టీల్లోనే సమోసాని ఆ నూనెలపైన, వంట నూనెల్లో కాల్వడం, అందులో వనస్పతి ఏదైతే డాల్డా ఉంటుందో డాల్డా వేయడము, కులిపోయినటువంటి కోడిగుడ్లు వేయడము, అలాగే అంటే డేట్ ఎక్స్పైరీ అయిపోయినప్పటికీ కూడా వాడుతూ ఉన్నారు అంటూ కూడా, వంట నూనెల్ని వాడుతూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ ఇదే సమోసాల్ని చాలామంది చాలా ఇష్టంగా తింటారు. కానీ అలాంటి సమోసాలు తింటే ఇప్పుడు ఖచ్చితంగా మీ ఆరోగ్యం షెడ్డుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఇక హైదరాబాద్లో ఏం తినాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చాయనే చెప్పాలి. వీడియో జర్నలిస్టు గౌరవ్తో విజయ్, బిగ్ టీవీ.